పుష్ప 2 సినిమా విషయంలో థియేటర్లో రేవతి అనే ఆవిడ చనిపోయింది. దానికి సంబంధించి కేసులు బుక్ చేశారు అల్లు అర్జున్ మీద. అల్లు అర్జున్ జైలుకి తీసుకెళ్లారు. రేవతి గారి భర్త కేసు వాపస్ తీసుకున్నాడు. సమ్ రెడ్డి అనే ఒక లాయరు కేసు వాదించి బెయిల్ వచ్చేలాగా చేశాడు. అసలు కొంతమంది నిపుణులు ఏమంటున్నారు, మా బావ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, కుంభమేళాలో జరుగుతుంది, వేల మంది జనం వస్తారు, తొక్కిసలాట్లో పదుల సంఖ్యలో చనిపోతారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు? గుళ్ళో దేవుని అరెస్ట్ చేస్తారా? పంతులు గారిని అరెస్ట్ చేస్తారా? పొలిటికల్ పబ్లిసిటీ కోసం పొలిటికల్గా తిరుగుతుంటారు, ప్రచారం తిరుగుతుంటారు. అప్పుడు కూడా కొంతమంది చనిపోతారు. ఎమ్మెల్యేని ఎంపీలని అరెస్ట్ చేస్తున్నారా? చేయట్లేదు కదా. సభలు జరుగుతుంటాయి, ఎన్నో మీటింగ్స్ జరుగుతుంటాయి, కనీసం ఒక్క ఇంజరీ కూడా లేకుండా ఏముండదు, తొక్కిసలాట జరుగుతుంది. అలా తొక్కిసలాటలో జరిగినప్పుడు ఎవరైతే ఆ సభలు పెట్టాడో ఆ సభాధ్యక్షుల్ని అరెస్ట్ చేస్తున్నారా? ఒక పూజ లేకుంటే ఏదైనా జాతర, అమ్మవారి జాతర జరుగుతుంది, జాతరలో తొక్కిసలాట జరుగుతుంది, అప్పుడప్పుడు చనిపోతుంటారు. ఆ జాతరకు సంబంధించిన పూజారిని కానీ, జాతరలో అమ్మవారిని కానీ, నిర్వహించిన పెద్ద మనిషిని కానీ అరెస్ట్ చేస్తున్నారా? లేదే. మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇది మా బావ క్వశ్చనింగ్. కరెక్టేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక స్టార్, 300 కోట్లు టాప్ రెమ్యూనరేషన్ టాలీవుడ్లో తీసుకుంటున్న ఏకైక వ్యక్తి అల్లు అర్జున్. ఇలాంటి వ్యక్తి సినిమా రిలీజ్ అయినప్పుడు కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఉండాల్సింది. మొదటిది ఆర్టీసీ క్రాస్ రోడ్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, పబ్లిక్ ఎక్కువ తిరుగుతుంటారు. అందులోనూ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఎక్కువ మంది పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ ఉండాల్సింది. లేరు. అది అల్లు అర్జున్ తప్పు కాదు. అల్లు అర్జున్ బయట సైకిల్ మీద, బైకుల మీద తిరిగే వ్యక్తి కాదు కదా. ఎక్కడైనా షూటింగ్సో లేకుంటే ఏదైనా బిజినెస్ పార్టో ఉంటే కారులోనే వెళ్తాడు. కాబట్టి పబ్లిక్లో తిరగడు. కాబట్టి అంత క్రౌడ్ ఉంటుంది, తొక్కిసలాట జరుగుతుంది, తొక్కిసలాటలో ఒకరు చనిపోతారు అని ఊహించి ఉండకపోవచ్చు. ఒకరిని చంపే ఉద్దేశం అల్లు అర్జున్కి ఎందుకుంటుంది? ఒకరు చనిపోతే బాగుంటుంది అని ఎందుకు అనుకుంటాడు? సో ఏదో కక్ష సాధింపు చర్యగా రేవంత్ రెడ్డి గారు చేసిన పని అని స్పష్టంగా అర్థమవుతుంది మనకి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.